నిన్ను చూడాలని, నా యేసు రాజా నిన్ను చేరాలని పాటలు పాడమండి. నజరేతువాడా నిన్ను చూడాలి, నా యేసు దేవా నిన్ను చేరాలి, నీదు రక్తధారని నన్ను కడగాలి, నీదు సాక్షిగా నేను బ్రతకాలి.
శాంతులు కలవు. మీరు వీడి క్షణమైన నేను బ్రతకలేని స్వామి అనే పాడదామండి. యెహోవాను సన్నిధించమని పాటలు పాడదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమా ఆయన చేసిన ఉపకారములు దేనిని మార్పుగా హృదయపూర్వకంగా స్తుతించాలి, మహిమపడదామండి. నా ప్రాణమా యెహోవాని సన్నిధించి కొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు.
మంచి దేవుడు, మమ్మల్ని మర్చిపోకుండా విడిచిపెట్టుకోకుండా అయ్యా మా చేపడి నడిపించే దేవుడు ప్రభా. ఏమి ఇచ్చినా మీరు నాన్న తీర్చలేదు అయ్యా. మీ ప్రేమ బట్టి స్తోత్రాలు ప్రభా. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోకుండా అంతరంగమ సమస్తమా ఆయన చేసిన దేని ఉపకారంలో దేన్ని మరొక మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటుంది. అందరూ ప్రభుని ఆనందించి ఖాళీ ఉండదండి. ప్రభానికి స్తోత్రాలు, నీకే వందనాలు తండ్రి ప్రభా. అందరూ కూడా ఉత్సాహంగా దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ప్రభుని ఆరాధించండి, ప్రభుని స్తుతించండి. యేసయ్యా నీ పాడిద హల్లెలూయా అనే పాటలు పాడదాం. నీ పాడిద హల్లెలూయా నా శత్రువుల ఎదుట నీ పాడిద హల్లెలూయా అని శ్వాసము కన్నా గట్టిగా నీ పాడిద హల్లెలూయా నా యుద్ధం నా స్తుతి నీ పాడిద హల్లెలూయా పరలోకంలో చిన్నపైకి యేసయ్య స్తుతిద్దాం. నీ పాడిద హల్లెలూయా
పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా మేము పాడించినప్పుడు ఆ విశ్వాసము కన్నా గట్టిగా పాడదాం. నిజమే ప్రభా. అయ్యా గొప్ప దేవుడు ప్రభా. అయ్యా బూడిదల నుంచి చిగురు ఆశలు కలుగు. నిజమే మరి నాయన మేము పాడిచినప్పుడు తుఫానులు ఎన్ని వచ్చినప్పటికీ ప్రభా ఏసా మీ వైపు చూస్తే మాకు ధైర్యము, మాకు నెమ్మది. అయ్యా తండ్రి ప్రభా, ఎంత మంచి దేవుడు తండ్రి. మీ యొక్క ప్రేమ బట్టి స్తోత్రాలు, మీ కరుణ, మీ యొక్క ఓర్పు మా పట్ల దీర్ఘ శాంతము కలిగిన దేవుడు తండ్రి ప్రభా. ఏసా మేము ఎంత పాపంలో ఉన్నప్పటికీ ఆయా తండ్రి ఆ ఒక పాప ఊపిరి నుండి లేవనెత్తిన దేవుడు, మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవుడు ప్రభా. ఏమిచ్చినా మీరు నాకు తెచ్చిన ప్రభా. రక్షణ పాత్రను చేపట్టి ఇప్పుడు వరకు మిమ్మల్ని స్తుతించాం, మిమ్మల్ని కనపరిచాం. మా కరుణ సంపన్నుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, దాంట్లో జీవం కలిగిన వాక్యంతో మా ప్రతి ఒక్కరితో మాట్లాడతారని నమ్మచ్చు. అయ్యా మీ వాక్యంతో మమ్మల్ని సంధించండి. అయ్యా తండ్రి నాయన మా నడతను చక్కపరచండి తండ్రి ప్రభా. ఏసయ్యా మేము ఏదైతే బలహీనతలో ఉన్నామో అది మీ వాక్యం ద్వారా ఆయా అర్థం వరే మాకు చూపిస్తుండగా మేము సరి చేసుకొని మరి ఇంకెన్నడూ ఆ పాపానికి తిరగకుండా ఆయా మీ వైపు చూస్తూ ఆయా తండ్రి మేము కొనసాగే కృపను దయచేయండి తండ్రి ప్రభా. ఏసయ్యా లోకంలో ఎన్నో శ్రమలు కలిగిన అంతవరకు నమ్మకంగా ఉన్న వారికి జీవకితం ఇస్తానన్నారు ప్రభా. నిజమే కానీ ప్రభా ఆయా తండ్రి నమ్మకంగా తుది శ్వాస విడిచేంత వరకు మీ సన్నిధానంలో మేము నమ్మకంగా చేసి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారని నమ్మచ్చు. నన్ను యేసు నామములో నేను తల్లి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూర్చో. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఇప్పుడు మాట్లాడుతున్నా. వెరీ గుడ్. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడానికి. మరి దేవుని కృపను బట్టి మరి మీరు ఆదివారంలో ఉన్నారు, నేను ఇంకా శనివారంలో ఉన్నాను. టైము 11:50 అయింది. 11:50 కనబడిందా? వెరీ గుడ్. 11:50 అయింది. ఇంకో 10 నిమిషాల్లో మేము ఆదివారంలోకి వెళ్తాం. అంటే రాత్రి ఆదివారంలోకి వెళ్తాం. అంటే 12 o'clock ఇంకా 12 అవ్వదు, 12 గంటలు అవుతుంది. నేను ముగించినప్పటికల్లా నాకు 12:40 అయిపోద్ది. పడుకునేటప్పటికల్లా మళ్ళీ 1 గంట అయిపోతుంది. మళ్ళీ ఉదయమే నేను బయలుదేరి ఇక్కడ ఒక చర్చికి వెళ్ళాలి. ఇది గంటన్నర ప్రయాణం ఉంది. గ్రాండ్స్విల్ అనే ఊర్లో ఉంది. ఆ గ్రాండ్స్విల్ అనే ఊర్లో చేంజ్ చర్చిలో ఈ రాత్రి రేపు వాక్యం చెప్పాలి. ఆదివారం కలిగిన ప్రయాణాల గురించి ప్రయాణం చేయాలి. అక్కడ 2 సెషన్స్లో చెప్పాలి. ఒకటి 9 గంటలకి, 2 10:45. సో 2 సెషన్స్ జరుగుతాయి. ఆదివారం వాక్యం చెప్పాలి. ఓకే, ఆ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ ఎల్లుండి కూడా మీటింగ్ ఉంది. దాంతో కలిసిన తర్వాత రేపు మధ్యాహ్నం కూడా మీటింగ్ ఉంది. దాని తర్వాత ఎల్లుండు రాత్రికి సాయంత్రానికి నేను బయలుదేరి ఇండియా వస్తున్నాను. కనుక నా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ బయలుదేరినా సూట్ కేసు అవ్వలేదు, ఎక్కడి నుంచి అక్కడికి బయలుదేరినా సూట్ కేసు అవ్వాలి. ఇప్పుడు సూట్ కేసు అవ్వడానికి రేపు పెట్టుకోవాలి. కనుక రేపు మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత రేపు సూట్ కేసులు అన్ని సభలు అన్ని రెడీగా ఉన్నాయి. కనుక నా ప్రయాణాల గురించి ప్రార్థన చేశారు మీరు. దేవుని కృపను బట్టి విమాన ప్రయాణాలు, అలాగే ప్రత్యేకంగా మరి కారు ప్రయాణాలు, అన్ని ప్రయాణాలు దేవుడు సుఖమైన ప్రయాణం ఇచ్చి క్షేమంగా దేవుడు కాపాడి దగ్గర 3 నెలలు దేవుడు బలంగా. ఆగస్టు నెలలో వచ్చా నేను. ఆగస్టు నెల చివరి 2 వారాలు ఉంటుండగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, ఇప్పుడు నవంబర్ నెల వచ్చేసి నవంబర్ నెల 23వ తారీఖు కల్లా నేను మీ దగ్గర ఉంటాను. అంటే వచ్చే ఆదివారం. అలాగే నేను ఎల్లుండి బయలుదేరుతాను కాబట్టి
నేను బుధవారం కల్లా ఇండియాలో ఉంటాను. మాకు సోమవారం రాత్రికి బయలుదేరుతున్నాను. సోమవారం రాత్రికి బయలుదేరితే మంగళవారం అంతా విమానంలో ఉండాలా, బుధవారం మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ వస్తాను. సో బుధవారం హైదరాబాద్ వచ్చి మధ్యాహ్నం అక్కడ 2:30-3 గంటలకి మళ్ళా కారులో ప్రయాణం చేసి ఇంటి వచ్చినప్పటికల్లా 8-9. సో మధ్యాహ్నం మధ్యలో ఎక్కడైనా భోజనం కాబట్టి 10. సో మా ప్రయాణాల గురించి ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి వచ్చే ఆదివారం అక్కడ పులిపేట మీద నిలబడి మీతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. కనుక ప్రయాణాలన్నిటి గురించి ప్రార్థన చేయండి. మర్చిపోకండి, వచ్చే ఆదివారం మన చర్చి పుట్టినరోజు, అలాగే నా పుట్టినరోజు. నేను పుట్టినరోజు నాడు దేవుని సంస్థ మందిరాన్ని ఈ 1993లో సాయం అసెంబ్లీ చర్చ్ అనే అంతర్జాతీయ పరిచర్యలో దేవుడు కృపను బట్టి ఇవాళ ఎంతగానో ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా ఉంచి ఈ పరిచర్యను దేవుడు ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక రేపు వచ్చే ఆదివారం మన చర్చి పుట్టినరోజు. ఎవరు మిస్ అవుతారు? అందరూ రండి, అందరూ మిస్ అవ్వరు. 2 సెషన్స్ యథా ప్రకారం జరుగుతాయి. అలాగే సాయంత్రం కూడా ప్రత్యేకంగా మన షాదీఖానాలో సింగనగర్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద మీటింగ్ పెడుతున్నాం. ఎందుకంటే మీరు మీ కుటుంబ సమేతాలుగా రావాలని, ఈ పిల్లలు, మానవాళ్ళు, మనవరాళ్ళు, మీ కోడలు, మీ అల్లుడు, అందరూ మీ చుట్టాలు, మీ అత్తగారు, మామగారు అందరినీ తీసుకొచ్చేసి ఎవరు ఇంటిలో ఉండడానికి కనుక అందరూ వచ్చేసేయండి. అందరినీ కూడా తీసుకురండి. కనుక కుటుంబాలుగా వచ్చి మీరు మేలు పొందాలని మనం చేస్తాం. కనుక అవతల వచ్చే ఆదివారం కూడా ప్రత్యేకమైనటువంటి స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. కనుక మీరు మర్చిపోకండి. 29 అవతల వచ్చే నెక్స్ట్ ఆదివారం కూడా అద్భుతమైన మీటింగ్ జరుగుతాయి. మీరందరూ సిద్ధపడాలి. 1, 2, 3 తారీఖుల్లో కూడా మనకి హాస్టల్లో కాన్ఫరెన్స్ ఉంది. అదేవిధంగా 1, 2, 3 తారీఖులు మన మరి స్పెషల్ మీటింగ్, ప్రేయర్ మీటింగ్స్ కూడా ఉంటాయి. సో మర్చిపోకండి. ఇవన్నీ మీరన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలని అనౌన్స్మెంట్స్ ఇవన్నీ చేస్తానని అమ్మగారు మళ్ళా అన్నీ చెప్తారు. మళ్ళా కనుక మీరు అన్ని గుర్తు పెట్టుకొని సిద్ధపడి ఉండాలని మనం చేస్తాం. అలాగే మందిరం పుట్టినరోజు ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చి మన సంఘస్థులే చేస్తాం. మనకి ఏ మందిరాలైనా, ఇప్పుడు వెలటూరు కానీ ఏ మందిరాలైనా వాళ్ళు మాత్రమే. మొన్న కూడా అద్భుతంగా జూలై మాసంలో 16వ తారీఖున వెలటూరులో అద్భుతమైనటువంటి మీటింగ్ జరిపించారు. చర్చి యానివర్సరీ. అది ఎవరు చేశారు అంటే ప్రత్యేకంగా సంఘ సభ్యులు మాత్రమే, వెల్లటూరులో ఉన్న సంఘ సభ్యులు చేశారు. కనుక మరి లక్ష్మీనగర్లో ఉన్న సంఘ సభ్యులు మీరందరూ కూడా దాతృత్వం కలిగి ఇప్పటి నుంచే కొంత సొమ్ముని మీరు నిల్వ చేసుకొని మీరు దేవుడు ఇప్పటికే చాలా మంది నేను అది ఇస్తాను ప్రభు కొరకని మొక్కుబడులు చేసుకున్నారని అన్నాను. చాలా సంతోషం. మీకు దేవుడి మీద ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు తప్పక దీవిస్తాను. కనుక ఒకవేళ మీరు ప్రత్యేకమైన కవర్లు తీసుకెళ్ళకపోతే ఇవాళ తీసుకెళ్ళండి. రేపు శుక్రవారం లోపలే నేను అందించాలని మాకు చేస్తాను. ఇవాళ ఇచ్చేసిన పర్వాలేదు. కనుక వచ్చే ఆదివారం మ్యాక్సిమం మన ఆదివారం సాయంత్రం మన మీటింగ్ అందరూ తోడ్పడాలా. భోజనాల ఏర్పాట్లు, సౌండ్ సిస్టమ్లు, ఏర్పాట్లు అన్నీ తీసుకొని వెళ్ళాలా. భారీ ఎత్తున పెద్ద మీటింగ్ జరుగుతుంది. కనుక కుటుంబాలుగా అందరూ వచ్చి మీరు మేలు పొందుతారని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం. నా ప్రయాణం గురించి కూడా ప్రార్థన చేయండి. వచ్చే వారం నేను కూడా నన్ను కూడా మీరు నేరుగా పర్సనల్గా మిమ్మల్ని చూస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను. మనం అందరం ఒకరికొకరు ఎంతో సంతోషించి దేవుడిని మహిమ పలుకుతాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఇది ఇంకా బైబిల్స్ ఉంటే బైబిల్ని తెలిసి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఒక వచనం చదువుకున్నాం, చివరి వచనం 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఊరుములను,
భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను. మనం ఈ ఒక్క వచనంలో నుంచే రెండో భాగాన్ని చదువుకోవడానికి సమయం సరిపోదు. ఎందుకంటే అప్పుడు మెరుపులను ధ్వనులను ఊర్ములను భూకంపమును వడగండ్లను పుట్టెను అనే దాన్ని వివరించడానికి నాకు సమయం సరిపోదు. కేవలం నేను ఒక విషయాన్ని మీతో నేను చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ 7 ఏళ్ల మహాశ్రమలు జరుగుతున్న సమయంలో భూమి మీద 7 ఏళ్ల శ్రమల గురించి చూపిస్తూ ఆ భయంకరమైనటువంటి 7 ముద్రల గురించి 7 బోర్ల తీర్పు కూడా అయిపోతుంది. ఇప్పుడు 7 పాత్రల తీర్పుకి ముందుగా పరలోకంలో దేవుని ఆలయాన్ని చూశాడు యోహాను. చూసారా? సో పరలోకంలో దేవుని ఆలయాన్ని చూపించాడు దేవుడు. చూడండి రాస్తుంది 19వ వచనంలో, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా, ఆలయం తెరుచుకోవడం చూశాడు. ఆ ఆలయంలో నుండి లోపల తెరుచుకున్నప్పుడు ఆలయం, ఆ లోపల ఉన్నటువంటి నిబంధన మందసం కనబడింది. ఎక్కడ కనబడింది? దేవుని ఆలయంలో నిబంధన మందసం, దేవుని ఆలయంలో ఉన్న నిబంధన మందసం కనబడింది. ఆయన ఆలయములో కనబడేను. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఆయన ఆలయములో ఆయన్ని మనం ఆరాధిస్తాం. చూసారా? సేమ్ ఇలాగే ఇప్పుడు మనం ఎలాగైతే దేవుని ఆలయంలోకి వచ్చామో, రేపు పరలోకంలో కూడా దేవుని ఆలయం ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ దేవుని ఆలయము పరలోకంలో ఉండడం యోహాను చూశాడు. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం భూమి మీద ఉన్న ఆలయం లాగే పరలోకంలో కూడా దేవుని టెంపుల్, దేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మందసం ఎలాగైతే ఉందో, దేవుడు ఎలాగైతే ఆ డేరాలు కట్టమన్నప్పుడు పర్ణశాలలో కూడా అక్కడ మనం చూస్తే ఐగుప్తి ప్రయాణంలో వారు ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు బానిసల్లో ఉన్నప్పుడు దేవుడు విడిపించినప్పుడు వారిని దేవుడు పర్ణశాల ఏమన్నదని మనసు టెబర్నెకల్ కట్టమని. ఆ టెబర్నెకల్ అనగా అర్థం ఆ గుడారం, దేవుని ఆలయాన్ని కట్టమని. ఆ ఆలయం ఎలా ఉందో, అలా ఆలయంలో ఎలాగైతే మందసం ఉందో అలాగే ఇక్కడ కూడా మందసం పరలోకంలో కనబడదు. ఇంకా మనం చూస్తే ఆలయం గురించి చాలా దగ్గర మనకి ప్రకటన గ్రంథంలో కనబడదు. అంటే పరలోకంలో ఆలయం ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే, 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. దేవుని బిడ్డలమైన మనం సంఘములో నమ్మకంగా జీవించగా, సంఘం రాస్తున్న ఉత్తరం. ఏ సంఘం ఇది? మనం చూస్తే 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి. 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుతూ నీకున్న శక్తి కొంచెమైన నుండినను నీవు నా వాక్యమును దయకొని నా నామమును ఎరగ అనలేదు అని చెప్పిన విషయాల గురించి చెప్తూ 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును దయకొంటివి కనుక భూనివాసులను శోధించడం లోకమందరికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. సంఘానికి చెప్తున్నాడు, 7 ఏళ్ల శ్రమంలో మీకు ఇబ్బంది కలగనీయను, నేను మిమ్మల్ని కాపాడుతాను. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో నేను త్వరగా వస్తున్నాను, మీ కిరీటాలు ఎవరు తీసుకోకుండా, ఎవరు అపహరించుకోకుండా నీకు కలిగిన కిరీటాన్ని గట్టిగా పట్టుకో, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నీ కిరీటం నీకు బహుమానం పరలోకంలో ఉంది అని చెబుతూ 12వ వచనంలో అంటున్నాడు, జయించు వారికి దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. మరి దేవుని బిడ్డలమైన మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే, మనమందరం కూడా దేవుని ఆలయంలో రేపు పరలోకంలో ఒక స్తంభంగా. చూడండి, పిల్లలు కదులుతుందా? స్తంభం కదులుతుందా? కదలదు. అది అర్థం.
నేను స్తంభంగా చేస్తానంటే మనందరం రేపు స్తంభాలు అయిపోం. స్తంభముగా చేస్తానంటే అర్థం స్తంభం ఎలాగైతే స్థిరంగా ఉంటుందో రేపు మీరు పర్మనెంట్ గా ఉండే స్థలం అది అంటున్నాడు. పర్మనెంట్ గా నివసించే స్థలం అది అని అంటున్నాడు. అది ఇవాళ దేవుని బిడ్డలమైన మనం రేపు పర్మనెంట్ గా నివసించే స్థలానికి మనం వెళ్తాం. అందుకే నేను దావీదు ఒక మాట అడిగాడు. చూసారా ఏమడిగాడో తెలుసా? నేను ఒక వరం అడిగి తిని. ఎవరైనా వరాలు అడిగితే ఏమడుగుతారండి? డబ్బులు కావాలని అడుగుతారు. ఎవరైనా వరం కావాలంటే ఏమడుగుతారండి? జ్ఞానం కావాలని అడిగాడు సొలొమోను. కానీ ఈయన దావీదు గారు ఏమడిగాడో చూడండి. వరం చూస్తారా మీరు? కీర్తన గ్రంథం 27వ అధ్యాయం. కీర్తన గ్రంథంలో 27వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన ఒక కోరిక కోరుకున్నట్టు వరం. 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అపకాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఏమర్థమైంది మీకు? ఆయన వరం అడుగుతున్నాడు. ఏంటా వరం అని అంటే ఆయన ఆలయంలో నేను ఉండాలని, ఆయన ఆలయంలో ఆయన ప్రసన్నతను చూడాలని. అంటే ఆయన ఆలయంలో ఎవరుంటారు? ఆయన ఉంటాడు, దేవుడు ఉంటాడు. సో దేవుడిని చూస్తామా ఆలయంలో? ఇవాళ దేవుడిని చూడటానికి వచ్చామా? ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చామా? ఆయన ప్రసన్నతను అనుభవించడానికి వచ్చామా? ఆయన మహిమను అనుభవించడానికి వచ్చామా? అది మరి ఎంతమంది మీరు అందరూ సమయానికి వచ్చారు? ఎంతమంది దేవుని సన్నిధికి భయముతో వచ్చారు? అది దేవుని సన్నిధికి ఏదో ఆచారంగా కాదు రావాల్సింది. దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు, ఆ భయముతో మనం రావాలి. అందుకనే దేవుని మందిరంలో ఎవరైతే చక్కగా నాటబడతారో బైబిల్ చెప్తుంది, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చూసారా? దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు. దేవుని ఆలయంలో నాటబడిన వారుగా స్థిరముగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనం రేపు పొద్దున పరలోక ఆలయంలో కూడా ప్రవేశిస్తాం. చూసారా? ఈ భూమి మీద నమ్మకంగా జీవించే వారిని మనం జీవించినప్పుడు, దేవుడిని ప్రేమించినప్పుడు ఆ గొప్ప ఆలయంలో రేపు దేవుని సన్నిధిలో మనం ఉండబోతున్నాం. ప్రసన్నతను కోరుకుంటున్నాడు. ఆ దేవుని సన్నిధిలో నాకేం కావాలో? నేను నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింపవచ్చు. నేను బ్రతికే దినాలన్నీ ఆయన మందిరం. భూమి మీద మన కోరిక కూడా అలా ఉండాలి. అప్పుడు నిరంతరము మనం రేపు పొద్దున్న యేసయ్య సన్నిధిలో నిరంతరం ఉంటాం. ఆయన సన్నిధిలో ఉండడం, ఆయనతో ఉంటాం, ఆయనతో జీవిస్తాం, ఆయనతోనే ఉంటాం. ఇంకా ఇంటికి వెళ్ళేది లేదు, ఆయనతోనే. ఇప్పుడు మీటింగ్ అయిపోగానే ఎవరింటికి అది వెళ్ళిపోతాం. కానీ రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళిపోవడానికి లేదు. అదే మన ఇల్లు, ఆలయమే మన ఇల్లు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలోనే నివసింపగోరుతున్నాను. మనం 24 గంటలు ఆయన సన్నిధిలో గడుపుతాం. ఎంత గొప్ప సన్నిధి! ఆయనతో గడుపుతాం, ఆయనతో ఉంటాం. చూసారా? అందుకే 84వ కీర్తనలో కూడా మనం చూస్తే 84వ కీర్తనలో మనం గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, 84వ కీర్తన 4వ వచనం. 84:4 ఈ మందిరం ముందు నివసించే వారు ధన్యులు. ఆయన మందిరానికి వచ్చేవారు ధన్యులు. ఇవాళ మీరు కేవలం ఆదివారం మాత్రమే వస్తున్నారా? మనకి ప్రతి శుక్రవారం ప్రార్థన జరుగుతుందని మీకు తెలుసు కదా. మరి దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు కదా. మరి ఎంతమంది మీరు ప్రార్థన కుడికి రాగలుగుతున్నారు? ప్రతి నెల 1, 2, 3 మీటింగ్లు జరుగుతున్నాయి. ఎంతమంది దేవుని సన్నిధిని గౌరవంగా ఎంచుకుంటున్నారు? అలాంటి వారు అందరూ ధన్యులు. వారికి మంచి ఆరోగ్యాలు ఉంటాయి, మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదాలు, మంచి ప్రొటెక్షన్. ఇందాక మనం చదువుతున్నాం కదా, వారి
వారిని దేవుడు కాపాడుతాడంట. ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు. అంటే ఆయన మందిరానికి వచ్చిన వారికి దేవుడు భద్రతనిస్తాడు, సంరక్షణ ఇస్తాడు. చూసారా, ఆయన భద్రతను మనం అనుభవిస్తాం. దేవుని మందిరానికి వచ్చేవారు భద్రతగా, దేవుని మందిరంలో భద్రత ఉంది, దేవుని మందిరంలో దీవెన ఉంది. మరి అలాంటి మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. అలాంటి మందిరం పట్ల మనం ఎప్పుడూ నిర్లక్ష్య భావం ఉండకూడదు. ఆ మందిరానికి రావడమే కాదు, ఆ మందిరంలో నా పరిచర్య ఏమిటి అనేది గ్రహించాలి. చూడండి, 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా బైబిల్ ఉన్నవారు చూడండి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడై ఉన్నవాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీద ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి ఇక మీద తగలదు. కనుక యాదైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలము బుగ్గల యొద్ద వారిని నడిపించను. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. పరలోకం ఎలా ఉంటుందో చూసారా? అంటే రేపు పరలోకంలో మనం ఎక్కడ ఉంటామంట? మళ్ళా చదవండి అక్కడ 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎక్కడంట? ఆయన ఆలయములో ఆయన్ని సేవిస్తామంట. అర్థమవుతుందా మీకు? ఆయన ఆలయములో. చూడండి, ఒక ప్రశ్న అడగనా? నేను అడగండి. అడగండి అందరూ అన్నట్లు, అందరూ అన్నట్టు. అమెరికా కనబడింది మీ స్వామి, చక్కగా మాట్లాడారు. వెరీ గుడ్. కనుక అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను అడగమన్నారు కాబట్టి. పరలోకానికి వెళ్ళిన తర్వాత అంటే దేవుని దగ్గర ఆయన ఆలయములో ఆయనను సేవిస్తామంట, ఆయన సేవ చేస్తామంట. ప్రశ్న ఏంటంటే, భూలోకంలో ఉన్న ఆలయంలో ఏం సేవ చేస్తున్నారు మీరు? ఎంత సేవ చేస్తున్నారు మీరు? పరలోకానికి వెళ్ళి సేవ చేద్దు కానీ ముందు భూమి మీద సేవ చేయడం నేను చేయించుకోవాలి కదా. మీ సేవ పరిచయం ఏంటి? అందుకే నేను అమెరికా నుంచి రేపు వచ్చే వారం వచ్చిన తర్వాత మీకు అందరికీ కొన్ని పేపర్లు ఇస్తాను, పరీక్ష పేపర్లు. అందులో మీ గిఫ్ట్స్ గురించి మార్కులు ఉంటాయి. అందులో మీరు ఎందులో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో చూసి దాన్ని బట్టి మీ టాలెంట్ దేంట్లో ఉంది, మీ గిఫ్ట్ దేంట్లో ఉంది, మీ క్యారెక్టర్ గురించి కూడా మీరు ఏది ఇష్టపడతారు, ఏది ఇష్టపడరు, దాన్ని బట్టి మార్కులు బట్టి ఇక్కడ అమెరికాలో చేసే పద్ధతిని బట్టి నేను కూడా వారి దగ్గర ఇవాళ పెద్ద పాస్టర్ గారు ప్రత్యేకంగా ఇవాళ పొద్దున్న నుంచి నేను బయట తిరుగుతూనే ఉన్నాను. 8 గంటలకు ఒక మీటింగ్, 8 గంటల మీటింగ్ అయిపోగానే 9:30కి ఇంకొక మీటింగ్. అది కూడా చాలా పెద్ద మీటింగ్. ఆ మీటింగ్ అయిపోగానే మళ్ళీ నన్ను కారులో తీసుకెళ్ళడానికి మళ్ళీ ఇంకొకరు వచ్చి పెద్ద పాస్టర్ గారు, మెగా చర్చ్ పాస్టర్ గారు, ఆయన వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి ఆయన దగ్గర 11:30 నుంచి మీటింగ్లో ప్రత్యేకంగా 4 గంటల వరకు ప్రత్యేకమైన డిస్కషన్స్ జరిగాయి. 4 గంటలకు వెళ్ళి భోజనం చేశాను. మళ్ళీ సాయంత్రం ఇంకో మీటింగ్ ఉంది 6 గంటలకి. అక్కడ కూడా భోజనాలు ఉంటే నేను ఇక తిన్నా. భోజనం ఇంకెక్కడ తింటే ఇండియా భోజనం తిన్నాను, ఇండియన్ రెస్టారెంట్లు భోజనం చేశాను. సరే, నా పాయింట్ ఏంటంటే ఇవాళ భూమి మీద సేవ చేయడం రాని మనకి పరలోకంలో ఏం సేవ చేస్తామండి? పరలోకంలో ఆయన ఆలయానికి వెళ్ళాలనుకునే ఆసక్తి మీకు ఉందా? మరి ఉంటే భూమి మీద మీ సేవ ఏంటి? చిన్నప్పుడు అంతా స్కూల్ కొట్టేశారంట, మరి మీ కాలేజీలోకి సీట్ ఉంటుందా? నీకు చెప్పు. స్కూల్కి వెళ్ళకుండా
ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, గోడ దూకి వెళ్ళిపోయాడు. గోడ దూకి వెళ్ళిపోయాడు. కాలేజ్ చదువుతాడండి. కాలేజ్ చదవకుండా ఉద్యోగం చేస్తాడండి. ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి రివాల్వర్ చైర్లో కూర్చొని బూట్లు వేసి బూట్లు వేసి సూట్ కేసి పట్టుకొని ల్యాప్టాప్ కొట్టుకొని చక్కగా అందరూ 15 మంది 20 మంది 100 మంది నీ కింద పనులు చేయగలుగుతావా? ఆ స్థాయికి నువ్వు ఎదగాలంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం అలవాటు చేస్తాం. ఆ స్కూలు మనకి దేవాలయంగా భావించి వెళ్ళాలి. ఆ చక్కగా భయభక్తులు కలిగి స్కూల్కి వెళ్ళడం వస్తే అదే పద్ధతిలో కాలేజ్ ఉంటుంది, ఇంకో వేరే సెటప్లో. చూసారా? ఆ కాలేజీకి వెళ్ళడం వస్తే రేపు నువ్వు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తావు. మనమేమో భూమి మీద ఉన్న చర్చికే రాము, డైరెక్ట్గా పక్కన చర్చికి వెళ్ళిపోతామంట. వెళ్ళిపోతావు చెప్పు. భూమి మీద సేవ చేయడం రాదు, పరలోకంలో సేవ చేసేస్తామంట. ఏం చేస్తావు? ఫస్ట్ సెషన్లో ఉపమానం జరిగిన విషయం చెప్తాను. మన వీడియో కూడా వచ్చింది. ఒక ఆయన చర్చికి వెళ్ళాడంట. 10 గంటల చర్చికి అయితే 9 గంటలకు వెళ్ళిపోయాడంట. అది హెబ్రోను వారి యొక్క మందిరం, హైదరాబాద్లో ఉంది. 9 గంటలకు వెళ్ళిపోతే ఎవరు రాలేదు. అక్కడే లైబ్రరీ ఉంటే పుస్తకశాల, ఆ పుస్తకశాలలో వెళ్దాంలే అని పుస్తకాలు చూడడానికి వెళ్ళాడు. అవన్నీ చూసేసిన తర్వాత వాళ్ళు కూర్చున్నాడు. ఆ పుస్తకాలు ఇన్ఛార్జ్ లైబ్రరీను వచ్చి అన్నాడు, సార్ మీరు ముందు వచ్చేసారా అని అడిగాడు. అవునండి, ముందు వచ్చేసాను, కొత్తగా ట్రాన్స్ఫర్ అయింది, నేను వచ్చాను అని అన్నాడట. మరి చక్కగా వచ్చిన వాళ్ళు ముందు వచ్చి ఖాళీగా కూర్చోవడం కన్నా దేవుని పరిచర్యలో వాడబడవచ్చు కదండి అన్నాడు. తప్పగా వాడబడదామండి, భరించాలండి అన్నాడు. ఆయన కూడా వాడబడదామంటే లైబ్రరీయన్ కదా, లైబ్రరీలో పుస్తకాలు చదవమంటాడేమో, పుస్తకాలేమో ఇటు పెట్టమంటాడేమో, అది చెప్తాడేమో, దేవుని సేవ చేద్దామే అనుకోండి. ఆయన ఒక 5 నిమిషాల్లో ఒక బకెట్ సీపులు పట్టుకొని వచ్చి ఇచ్చి, టెనాయిల్ బాటిల్ 2 తీసుకొచ్చి ఇచ్చి ఆ బకెట్లో పెట్టి, ఇక్కడ చర్చికి రావడానికి ఇంకా 40 నిమిషాలు ఉంది, వీళ్ళు వచ్చే లోపల 20 బాత్రూమ్లు ఉన్నాయి, శుభ్రంగా కడిగాను. అసలు నేను ఎవరినో తెలుసా ఆయనకి? ఏంటిలా మాట్లాడుతున్నాడు? మళ్ళా ఏమని అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దు, మళ్ళీ ఏమైనా చెప్తారు, వీళ్ళు తగ్గించుకోడు, ఈ పలానా ఆయన వచ్చాడని మళ్ళీ ఏమైనా వాక్యం ఎందుకు అని చెప్పేసి పెట్టుకొని ఆ బకెట్ పెట్టుకొని వెళ్ళాడంట. వెళ్ళి అతి కష్టం మీద బాత్రూమ్ కడుగుతున్నాడు. మనసు మాత్రం సంతోషం లేదు. చిచ్చి అనవసరంగా ముందు వచ్చినట్టు ఉన్నాను, నేను ముందు రావడం వల్ల వీళ్ళు నన్ను బాత్రూమ్ కడిగెత్తున్నారు, ఈసారి 10 గంటలకే వద్దాలే అనుకున్నాడు. అనుకుని 2వ బాత్రూమ్ కడుగుతున్న సమయంలో పాట వినపడుతుందండి బాత్రూంలో నుంచి. ఎవరో పాట పాడుతున్నారు అనుకొని ఆ పాట సంతోషంగా పాడుతూ, సంతోషమే సమాధానమే చెప్పాలా, సత్యమైన సంతోషం, ఈ సంతోషం నీకు కావాలని అని పాడుతుంటే అక్కడ ఎవరు పాడుతున్నాడు? బాత్రూంలో ఎవరైనా ఉన్నాడా అనుకొని బయటకు వచ్చి చూస్తే 4వ బాత్రూంలో ఒక ఆయన కడిగేస్తున్నాడు, పాటలు పాడుతూ కడిగేస్తున్నాడు. అమ్మ ఇంకొకటి దొరికేయడం కడడానికి ఇంకొక ఆయన కూడా ఉన్నాడా అనుకొని ఆయన్ని చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్తే ఆయన్ని చూడగానే ఈయన పెద్ద మనిషి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఈయన ఆయనకి నమస్కారం పెట్టి, నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్ అని సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన పని చేసేసుకుంటున్నాడు. ఈసారి బాత్రూమ్ 2వ బాత్రూమ్ కడిగినప్పుడు సంతోషంగా కడిగాడు. ఎందుకంటే తనకన్నా పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తి ఈయన. ఎవరనుకున్నారు? ఎందుకు? ఏసీపీ అంట, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఏసీపీ గారు కడుగుతున్నాడు. ఆయన కడుగుతూ చాలా బాధపడ్డాడు. నేనేంటి, నేను బాత్రూమ్ కడగడమేంటి? ఇప్పుడు పాట పాడుతూ సంతోషంగా కడిగి ఆయన్ని చూసి ఆయనకి నమస్కారం పెట్టినట్టు చూసారా? ఆయన ఎవరనుకున్నారు? కమిషనర్ గారు. ఆయన పెద్ద పోస్టులు, ఈయనకన్నా పెద్ద పోస్టులో ఉన్న ఆయన. వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఈయనకన్నా పెద్ద ఆఫీసర్ ఆయన ఐఏఎస్. అందుకే నమస్కారం పెట్టి వచ్చేసాడు. ఎంత సమర్పణ కలిగి ఏం చేస్తున్నాడు? నేనేంటి, నేనే పెద్దవాడిని అనుకున్నాను, నాకన్నా
పెద్దోడు కదా ఆయన. ఏ రోజు కూడా ఆయన తర్వాత నుంచి 10 గంటలకు రాలేదంట. ప్రతి ఆదివారం 9 గంటలకు వస్తాడంట. ఎందుకనంటే బాత్రూమ్ కడగడానికి. ఏం సమర్పణ అండి. మీకు తెలియదేమో హెబ్రోన్ మందిరం గురించి. ఒక్కసారి హెబ్రోన్ మందిరంలో ఉన్న వారి గురించి అడగండి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆఖరికి కలెక్టర్ ఉద్యోగం చేసే ఆయన కూడా ఇక్కడ మీ కలెక్టర్ దానం కుదరదు, సాపులు వేయాలి, కింద కూర్చుంటారండి. మందిరంలో ఉన్న పనిని వాళ్ళే చేస్తారు. కాపీ పని దగ్గర నుంచి, గోతులు తవ్వడం దగ్గర నుంచి, ఏ మందిరంలో ఏ పని ఉన్నా రూపాయి డబ్బులు తీసుకోకుండా వాలంటరీగా పని చేస్తారు. అది ఇవాళ మెగా చర్చ్ పాస్టర్ గారు నాతో చెప్పాడు, మా చర్చిలో ఎవరికి ఒక్క పేమెంట్ కూడా లేదండి. అసిస్టెంట్ పాస్టర్ లేడు. మా సింగింగ్ టీమ్, వాయిస్ టీంకి మేము డబ్బులు కట్టాం, ఫ్రీ, ఉచితం, అందరూ వాలంటీర్సే. ప్రత్యేక మ్యూజిక్ వాయించేవాళ్ళు ఉచితం, ఎవ్రీథింగ్. ఇవాళ దేవుని మందిరంలో మేము అయిపోగానే బ్రేక్ఫాస్ట్ ఇస్తాం. అది దాన్ని వంట చేసేవాళ్ళు ప్యాన్ కేక్స్ చేస్తారు. ప్యాన్ కేక్స్ చేస్తారు ఫస్ట్ సెషన్ వాళ్ళు. సెకండ్ సెషన్ వాళ్ళకి యాపిల్ పై చేస్తారు. దాంతో పాటు యాపిల్ జ్యూస్ ఇస్తాం. అన్ని సర్వింగ్ చేసే హాస్పిటాలిటీ టీమ్, వెయిటర్స్, ఆహ్వానించేవాళ్ళు, ఎవ్రీథింగ్. ఎంతమంది ఉన్నారు తెలుసు మా చర్చిలో? వాళ్ళు ఆయన చెప్పింది 60 మందితో మేము ప్రారంభించాం. 2000 మంది అయ్యాము. 60 మందితో ప్రారంభించాం. ప్రతి ఒక్కడు కూడా చర్చికి వచ్చేవాడు ఇది నా చర్చ్ అని భావిస్తాడు. ప్రతి ఒక్కడు కూడా ఇది మా చర్చ్ అని భావిస్తాడు. మా దైవజనుడు, మా దేవుడు అని నమ్మకంగా పనిచేస్తారు. ప్రతి ఒక్కరు ఏదో పనిలో వాడబడతారు. దేవుని పని చేయడం మనం నేర్చుకోవాలి. ఈ 33 సంవత్సరాలు అనగా 32 సంవత్సరాలు మన యానివర్సరీ జరుపుకుంటున్నారు. రేపు 33వ సంవత్సరం యానివర్సరీ, రేపు నవంబర్ 23 మనం. దేవుని పనిలో ఏ రకంగా నువ్వు వాడబడ్డావు చెప్పు. దేవుని పనిలో ఏ రకంగా నువ్వు సహకరించావు చెప్పు. దేవుని పనిలో ఏ రకంగా నువ్వు తోడ్పడ్డావు చెప్పు. సమయానికే గుడికి రావమ్మా. పాటలు అయిపోయింది, వర్తమానం అయిపోయింది, ఇక సందా వేసే సమయానికి వచ్చామా. అది ఇంకేం సేవ చేస్తాం మనం? ఇంకా దేవుడు ఏం ప్రేమిస్తున్నట్టు మనం? దేవుడి వాక్యం చెప్తుంది, ఆయన్ని ప్రేమించే వారికంట సమస్తము సమకూడి మీరికే జరుగుతాయి. ఇది అందరికీ కీవర్డ్స్. రోమేలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. అందరికీ, ఎవరికి ప్రేమించే వారందరికీ అన్ని సమకూడి జరుగుతాయి. ఎందుకో తెలుసా? ఆయన సంకల్పము చెప్పుకున్న పిలవడిన వారు. అంటే అర్థం తెలుసా? దేవుడు నన్ను ఎందుకు భూమి మీద పెట్టాడు, దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు అని ఆయన ఉద్దేశాన్ని తెలుసుకున్నటువంటి వారికి సమస్తము సమకూడి వేరుకొరకు జరుగుతాయి. అందరికీ కాదు. దేవుడు నిన్ను భూమి మీద ఎందుకు పెట్టాడు అనేది ఉద్దేశం గ్రహించవా? దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోగలిగేవా? అది దేవుడు మనల్ని భూమి మీద పెట్టిన ఉద్దేశాన్ని మనం తెలుసుకోకపోవడం వలన మన పని ఏంటో మనకు అర్థం కాదు. మన పని ఏంటో మనకు అర్థం కానప్పుడు మనం పని చేయాలి. వాళ్ళ చాలా మంది అంట దేవుని పనులు రక్షణ పొందుతారంట. రక్షణ పొందిన తర్వాత దేవుని బిడ్డలు అవుతారు, మందిరానికి వస్తారు, ఇక్కడ ఆగిపోతారంట. దేవుడు సేవలు తోడ్పడలేదు. చూసారు? ఇవాళ మనం కూడా ఆగే ఉన్నాం. రక్షించబడ్డాం, మార్మన్స్ పొందారు. కానీ ఎంతమంది చర్చకు వస్తున్నాం, కానీ ఎంతమంది దేవుని సేవలో తోడ్పడగలుగుతున్నాం? మన గమ్యం ఏంటో తెలియదు. అందుకే తిరిగి వెళ్ళిపోతాం. ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఆ అరణ్యం చుట్టూ తిరిగారు అంతే. ఎలా ఒకసారి గమ్యానికి వెళ్ళారా? వెళ్ళాలా. ఇవాళ ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఆ చర్చెస్ లో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు అని అంటే, ఎందుకు దీవించబడలేదు, ఎందుకు దేవుడు వారికి అన్ని మేలు చేయలేడు అని అంటే, వారి సంకల్పం చేత పిలవబడిన వారిని
దేవుని ఉద్దేశాన్ని వారు గ్రహించకపోవడం వల్ల. ఆయన చెప్పాడు, మా ఇల్లు అడ్రస్ మీకు తెలియలేదనుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి అని. మీరు నా ఇంటికి రాలేదు, మొత్తం ఈ అట్లాంటా అంతా తిరుగుతారు, ఈ ఫేక్వీల్ అంతా తిరుగుతారు, ఈ సిటీ అంతా తిరుగుతారు, కానీ మీ ఇంటికి వెళ్ళిపోతారు అమ్మా. ఎందుకు? నా ఇల్లు మీకు తెలియనప్పుడు. అలాగే దేవుడు నాకు అప్పచెప్పిన పని ఏంటో తెలియనప్పుడు మనం చర్చికి వస్తాం వెళ్ళిపోతాం, చర్చికి వస్తాం వెళ్ళిపోతాం, అంతే. మన బాధ్యత ఏంటో మనకు తెలియదు, మన పని ఏంటో మనకు తెలియదు. ఎందుకు దేవుడు నన్ను ఆయన రక్తం పెట్టి కొన్నాడో నాకు తెలియదు, ఎందుకు నన్ను విమోచించాడు, ఎందుకు నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. అది తెలుసుకున్న రోజు నువ్వు ధన్యుడు, అది తెలుసుకున్న రోజు నువ్వు ఆశీర్వదించబడిన. ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది. ఎవడు మీకు అన్యాయం చేయాలనుకున్నా చేయలేడు, ఎవడు మీకు నష్టం చేయాలనుకున్నా చేయలేడు. ప్రతి కీడు మేలుకే చేసేస్తాడు దేవుడు. నీ కీడును ఉద్దేశిస్తే మేలు జరుగుతుంది. ఏది తీసుకున్నా సొంత అన్నయ్యని గోతులో తోసిస్తాడు యోసేపు, సొంత అన్నయ్యని అమ్మేశారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు కల్లా ఈ బిడ్డని దేవుడు 13 సంవత్సరాల తర్వాత మళ్ళా కలుసుకున్నారు. అప్పుడు యోసేపుకి 17 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాల వయసులో గోతులో తోసేశారు. 17 సంవత్సరాల వయసులో అతన్ని అమ్మేశారు. ఒక టీనేజర్ గా ఉన్న వ్యక్తి, టీనేజ్ లో 17 ఇయర్స్. మళ్ళా యోసేపుకి 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికల్లా వీళ్ళు భోజనం లేక అడుక్కోవడానికి వచ్చారు. వాళ్ళ అమ్మేని గుర్తుపట్టాడు. వాళ్ళ అమ్మేలతో తర్వాత రెండోసారి వచ్చినప్పుడు చెప్పి అన్నాడు, నేనే రా మీ తమ్ముడిని. తమ్ముడు అది గుర్తుపట్టలేదు. ఎందుకంటే డ్రెస్ మారిపోయింది, కిరీటం ఉంది, అన్ని రూపిరేఖలు మారిపోయినాయి. యవనస్తుడు ఇప్పుడు 30 సంవత్సరాలు రాగానే, 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు రాగానే రూపురేఖలు మారిపోయి. తమ్ముడు గుర్తుపట్టాడు కానీ అన్నయ్యని, అన్నయ్యలు మాత్రం తమ్ముడు గుర్తుపట్టలేని స్థితిలో. దేవుడు నిన్ను ఎంతగా మారుస్తాడంటే, నిన్ను నీ స్నేహితులు గుర్తుపట్టలేని భయంకరమైన ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడని నమ్మిన గట్టిగా చెప్తున్నాను. మీ స్థితిగతులు మార్చేస్తాడు. మీరు మెల్లిగా కొడితే మెల్లిగానే వెళ్తామా, ఎత్తి కొడితే దాని అర్థం ఏంటంటే నేను నమ్ముతున్నాను. ఈ స్థితిగతులు మార్చేస్తాడు దేవుడు. ఎవరు మీకు కీడు చేసినా ఆ కీడుని మేలుగా మార్చేస్తాడు. ఆ కీడు రావడం మనకు మంచిదైంది. ఆ కీడు రావడం, ఒరే నాకు పాస్పోర్ట్ లేదురా ఆ ఈజిప్ట్ అనే ఊరు వెళ్ళడానికి, పాస్పోర్ట్ లేకుండా పంపించారు కదా మీరు. టికెట్ కి డబ్బులు లేవురా, టికెట్ కి డబ్బులు లేకుండా ఫ్రీగా పంపించారు కదా మీరు. ఊహని మీరు నాకు కీడు చేశారు, నన్ను వాడుకొని 30 రూపాయలు దండుకున్నారు, నాకు నాశనం చేయాలనుకున్నారు, నాకు పుట్టగతులు లేకుండా చేయాలనుకున్నారు. కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చి, ఎందుకు? ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి. అంటే అర్థం ఏంటి? ఆయన ఉద్దేశం తెలుసుకున్న వారికి మాత్రమే. మరి దేవుడి ఉద్దేశం తెలుసుకోవాలి. ఆయన సంఘంలో నా బాధ్యత ఏంటి? ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు, నా పని ఏంటి? నేను ఏ పని చేయాలా? సంఘంలో నీ బాధ్యత కలిగిన పని ఏంటి? నువ్వు తెలుసుకోలేనప్పుడు సమస్తం మేలు కొరకు నీకు జరిగినట్టు కాదు, జరగదు కూడా. ప్రాబ్లం అది. ఇవాళ చాలా మంది ఆ రోల్ ఏంటో తెలియలే. ఇప్పుడు నాకు నా రోల్ ఏంటో తెలుసు కాబట్టి ఒకసారి వచ్చి చెబుతున్నా. ఇప్పుడు టైము 12:30 అయింది, 12:27 అయినా ఒకసారి ఎందుకు చెబుతున్నా? రాత్రి మీరు రాత్రి నెలవుతారు, 12:30 గంటలు ఉంటారు. ఈ పట్టపాల మధ్యాహ్నం 12:30 అయినట్టు చెబుతున్నాను. ఎందుకు? నా రోల్ ఏంటో నాకు తెలుసు కదా.
నా బాధ్యత ఏంటో నాకు తెలుసు కనుక, నా పని ఏంటో నాకు తెలుసు కనుక, అందుకే ఒకసారిగా చెబుతున్నాను. అందుకే ఇదిగో బైబిల్ అన్ని దగ్గర వేసుకొని కూర్చున్నాను. ఈ బైబిల్ అన్ని వేసుకొని చక్కగా ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను. అన్ని వేసుకొని కూర్చొని వాకింగ్ చెబుతున్నాను. సరే, నా బాధ్యత, నా పని. నీ పని ఏంటి? నీ ఉద్యోగం ఏంటి? నీ బాధ్యత ఏంటి? ఏం లేదా? చర్చి కలిసి వెళ్ళిపోతావా? అదే నీ పని ఏంటి? నీ పని ఒక్కొక్కరికి పేరు పెట్టి అడిగితే మీ పని ఏం చెప్తారు చెప్పండి. ఇవాళ లేచిన పెట్టి మిమ్మల్ని మీ పని ఏంటో చెప్పండి, మీ పని ఏంటో చెప్పండి అంటే అలా తెల్లమొక్కలు వేసుకొని చూడాలి. ఇవాళ మన బాధ్యత మనం తెలియకపోవడానికి గల కారణం దేవుడు ఎందుకు పిలిచాడు. అందుకే నేను వచ్చిన తర్వాత రేపు పొద్దున ఈ మీ పనులు ఏంటో చూపిస్తాను. అందులో నమ్మకంగా ఉండండి, విశాఖించాడు. యథార్థంగా బ్రతకండి. రేపు పరలోకంలో మనం పనిచేయాలి. చూడండి, 15వ అధ్యాయము 14వ అధ్యాయం 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం. సైరాల గ్రంథం 14:17. 14వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ రాసింది 14 ముందు 15 చూద్దాం. 15. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలకు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చి ఉన్నది, నీ గొడవలు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చాడంట? అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకంలో దేవుని ఆలయం ఉంది, ఆ ఆలయంలో నుంచి వచ్చాడంట. 17వ వచనం. 14వ అధ్యాయం 17వ వచనం ఎలా రాసింది? ఇంకొక దూత పరలోకమందు ఆలయంలో నుండి వెడలి వచ్చి. ఇంకొక దూత కూడా పరలోకములో నుండి దేవాలయంలో నుండి బయటకు వచ్చాడు. అంటే దేవాలయంలో ఎవరున్నారండి? జీవులు, సింహాసనాసీనుడైన వాడు. అందుకనే ఆయన ఎక్కడ ఉన్నట్ట 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 5వ వచనం. తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడారము సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. చూసారా? 8వ వచనం. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగలో ఆలయము నింపబడినందున, ఆలయము పొగతో నింపబడిందంట. ఇప్పుడేమో మన వాళ్ళు ఏం పెట్టేస్తున్నారు? పొగ పీసాలు పెట్టేస్తున్నారు. పొగ పీసాలతో పొగ పెడుతున్నారు. అవసరం లేదు. ఆ ప్రసన్నతను మనం చూడాలి. అంతేగాని ఆర్టిఫిషియల్ పొగలు, ఆర్టిఫిషియల్ గా లైటింగ్లు పెట్టవలసిన అవసరం లేదు. ఆ ప్రసన్నత మనం అనుభవించాలి. ఆ దేవుని సన్నిధి మనం అనుభవించాలి. 16వ అధ్యాయం 1వ వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రను భూమి మీద కుమ్మరించడని ఆలయములో నుండి గొప్ప స్వరం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆలయములో నుండి. అంటే దేవుని ఆలయము పరలోకంలో ఉందని నీకు రుజువు చూపిస్తున్నా. 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క దూత స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చినారు? గర్భాలయములో ఉన్న ఆ దేవుని సింహాసనం. అంటే ఆలయంలో గర్భాలయం. గర్భగుడి అంటారు చూసారా? గర్భగుడి అంటే ఏంటి అర్థం? సెంటర్ మాట. ఆలయం సెంటర్లో గర్భాలయములో ఆయన సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. నిజ దేవుడు, బొమ్మ కాదు, విగ్రహం కాదు. దేవుడు కూర్చున్నాడు. బాబా ఆయన చుట్టూ సంఘం కూర్చుంది. ఆయన పైన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడుతున్నారు. ఆయన చుట్టూ కూడా దేవదూతలు, కోట్లాది కోట్ల దేవదూతలు. ఈ సీన్ ని
4వ అధ్యాయం ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు వివరించాను, 5వ అధ్యాయం చెప్పినప్పుడు వివరించాను. పరలోకంలో ఏ రకంగా దేవుణ్ణి ఆరాధిస్తారో అదే ఆలయం. ఆ ఆలయంలో దేవుణ్ణి ఎలాగా ఆరాధిస్తారో మీరు చూపించారు. కనుక దేవుణ్ణి ఆలయంలో రేపు ఆరాధించడానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడంటే ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఉన్న ఆలయంలో ఆయన ఆరాధించడం వచ్చిందా మీకు? ఆయన ఆరాధించడం వచ్చిందా మీకు? ఆయన ఆరాధిస్తారా మరి? అది కళ్ళు తెరిచి ఆరాధించడం, చప్పట్లు కొట్టకుండా ఆరాధించడం, షోలు మూసుకొని ఆరాధించడం. అబ్బో ఈ గోలేంద్రా బాబు, రేపు పొద్దున పరలోకంలో గోలేంద్ర బాబు అంటావా? పరలోకంలో ఏం చేస్తావు? ఈ మ్యూజిక్ తట్టుకోకపోతే ఆ మ్యూజిక్ ఎలా తట్టుకుంటావు? నీ ఆలయంలో నాకు సంతోషం, నీ ఆలయంలో నాకు ఆనందం, నీ ఆలయంలో అన్ని జబ్బులు పోతాయి, అన్ని బాధలు పోతాయి, అన్ని కష్టాలు పోతాయి. సన్నిధి ఈరోజు దేవుని ఆలయంలో ఇంకా మనం చూస్తే ఆయన ఆలయంలో ఇంకేం చూశాడంటే సింహాసనాన్ని చూశాడు. ఆయన ఆలయంలో ఇంకేం చూశాడంటే బలిపీఠాన్ని చూశాడు. ఆ బలిపీఠం దగ్గరే మనం చూసాం ఎవరిని? ఆ వధించబడిన వారి ఆత్మలు వచ్చి ఏడవడం, నాదా సత్యస్వరూపి మాకు న్యాయం తీర్చవా అని అడిగారు. చూసారా? ఎక్కడ అడిగారు? ఆ బలిపీఠం. ఎక్కడున్న బలిపీఠం? ఆ ఆలయంలో, దేవుని ఆలయంలో ఉన్న బలిపీఠం దగ్గర. ఇంకేం చూశారు? మందసాన్ని చూశారు. చూసారా? సో దేవుని ఆలయంలో ఉన్నటువంటి విషయాలన్నీ మనం చూస్తాం. ఆయన ఆలయంలో సంతోషం దొరుకుతుంది, ఆయన ఆలయంలో నెమ్మది దొరుకుతుంది, ఆయన ఆలయంలోకి వచ్చే మనం ప్రార్థనలకి జవాబు దొరుకుతుంది, ఆయన ఆలయంలో మనకి స్వస్థత దొరుకుతుంది, ఆయన ఆలయంలో మనకి క్షమాపణ దొరుకుతుంది, ఆయన ఆలయంలో దీవెనలు దొరుకుతాయి. అలాంటి ఆలయాన్ని ఎప్పుడు మీరు దయచేసి నిర్లక్ష్యం చేయాలి. ఆయన ఆలయాన్ని ప్రేమించాలి, ఆయన ఆలయాన్ని గౌరవించాలి. ఇంకా చివరి ఏంటంటే ఆయన ఆలయంలో మార్పు కలుగుతుంది. మనకి పరిపూర్ణమైన మార్పు వచ్చాయి. దినదినం మార్పు. ఇప్పుడు ఆ పరలోకపు ఆలయాన్ని భూమి మీద ఉన్నటువంటి నరుడు చూశాడంట. ఆయన ఎవరు? యెషయా గారు. చూడండి, యెషయా గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే పరలోకంలో ఉన్న ఆలయాన్ని కేవలము పద్మసు ద్వీపములో ఉన్న యోహాన్గా మాత్రమే చూడాలి. యోహానికి ముందుగా కొన్ని వేల సంవత్సరాలు యేసు ప్రభు పుట్టక మునిపే ఆ పరలోకంలో ఉన్న ఆలయాన్ని యెషయా అని ఆయన చూశారు. చూడండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆలయంలో సింహాసనం మీద ఆసీనుడైన దేవుని చూశాడండి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆ దేవాలయం గురించి రాశారు. పరలోకంలో ఉన్న దేవాలయాన్ని చూశాడు. ఆయనకి పైగా శరావులు నిలిచి ఉండేవి. ఎవరికి పైగా? ఆ దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడికి పైగా దేవదూతలు పైన తిరుగుతున్నారంట. ఆయన పైగా శరావులు. ఆ శరావులు అంటే ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో వారు కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. వారు నోటితో మాట్లాడుతున్నారంట. 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుంది. అది గొప్ప స్వరముతో. అందరూ చెప్పండి గట్టిగా, గొప్ప స్వరముతో. ఇంకా కొంచెం బాగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గొప్ప స్వరముతో. అది ఇంకా కొంచెం గట్టిగా, గొప్ప స్వరముతో. అందరూ ఒకసారి చెప్పండి, 1 2 3, గొప్ప స్వరముతో.
ఏబిసిడి చెప్పినట్టు ఉంది. గొప్ప స్వరముతో నాతో చెప్పకండి, నేను చెప్పిన తర్వాత వెయిట్ చేసి చెప్పండి. నాకు పోటీ పడి మీరు తగినట్టు ఉంది. ఎప్పుడు వేసుకుంటారండి? గొప్ప స్వరముతో ఒక పాట వచ్చా, ఒక పాట రాదు, ఏం పాడతాం? గొప్ప స్వరంతో పాడితేనంట. చూడండి ఏమో రాస్తుంది 4వ వచనం, వారి కంఠ స్వరము వలన గడప గుమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఏమైందంట? ఏమైంది? కదిలిపోతుందంట. ఏంటది? గడప గుమ్మాలు. ఎవరు పాటలు పాడుతుంటే? దేవదూతలు పాటలు పాడుతుంటే. అల్లోకంలో చూసే ఎలాంటిదో దగ్గరికి పోయేసాం అన్నారా మీరు? అప్పుడు ఎలాగ అమ్మో ఇంత సౌండ్ పెట్టకండి, పరలోకం కూడా ఇంత సౌండ్ పెట్టేది అంటారా? కూర్చోండి అంటారా? కుస్తీ కూడా సేఫ్ అంత ఆనందంగా అంత సంతోషంగా దేవుని సన్నిధిలో మనం పాటలు పాడాలి. ఇంతకీ ఏమైంది అంటే 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడని నేను నశించి తిని, రాజులో సైన్యముల చెప్తుంది యెహోవాను నేను కన్నులారా చూసి తిని అనుకుంటుని. చూసారా? కన్నులారా దేవుడిని చూసిన తర్వాత తన నిజస్థితి తెలిసిపోయింది. దేవుని మందిరంలో వాక్యం వినడంతో మన నిజస్థితి కనబడుతుంది, మన పాపం కనబడుతుంది. అది మన దేవుని బిడ్డలమైనటువంటి మన నిజస్థితి అది. మన పాపం, మన బూతులు ఆడుతున్నావా, ఇంకా పోకిరి మాటలు మాట్లాడుతున్నావా, ఇంకా సరస్వతులు మాట్లాడుతున్నావా, ఇంకా వ్యభిచారంలో ఉన్నావా, ఇంకా దొంగతనంలో ఉన్నావా, ఇంకా మోసంలో ఉన్నావా? ఈ నిజస్థితి దేవుడు చూపించట్లేదా వాక్యం ద్వారా? దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇంకా దాక్కుంటున్నారా? దేవుని సన్నిధికి రాలేనో దాక్కుంటున్నా. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ రాసిన అప్పుడు ఆ శరావుల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. నిప్పు రవ్వని బలిపీఠం దగ్గర నిప్పు రవ్వలు, మండుతున్న నిప్పు రవ్వలు, అగ్గిరితో సెలసెల మండుతున్నటువంటి నిప్పు రవ్వను తీసుకొచ్చి అలా తగిలించారంట. ఎందుకు? అపవిత్రమైన పెదవులు గలవాడిని. దేవుడు మన ప్రతి పాపాన్ని పవిత్రపరుస్తాడు. దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకోండి. మీ పాపాన్ని కప్పిపుచ్చుకోకండి. మీ నిజస్థితిని ఒప్పుకోండి. మీ పాపాన్ని ఒప్పుకోండి. నా దగ్గర వచ్చి చెవులో చెప్పవసరంలా, మీ పక్కన ఉన్న బ్రదర్కి, పక్కన ఉన్న సిస్టర్కి చెప్పవసరంలా. నీ తప్పేదో దేవుడి దగ్గర చెప్పు. ఒకవేళ చెప్పుకోవడానికి నీ సిగ్గుగా ఉంటే బయటికి మాట్లాడకుండా లోపల చెప్పుకోకూడదు, అంతరంగంలో చెప్పుకో. ప్రాబ్లం లేదు, నువ్వు బయటికే చెప్పాల్సిన అవసరం. ప్రభువా నేను పలానా పాపంలో ఉన్నాను తండ్రి, పలానా అవిధేయతలో ఉన్నాను ప్రభువా, పలానా అక్రమ సంబంధంలో ఉన్నాను తండ్రి, ప్రభువా నేను వ్యభిచారంలో ఉన్నాను తండ్రి, అయ్యో నన్ను క్షమించు ప్రభువా, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు. అడుగుతున్నావా?
దేవుని మందిరం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన సన్నిధిలోకి వచ్చే మనం ఆయన వాక్యం, ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. ఆయన మందిరం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకున్న నీవు, పరిశుద్ధమైన మందిరానికి వచ్చే నీవు, పరిశుద్ధ పట్టణానికి వెళ్ళే మనం ఆయన సన్నిధానంలో దేవుని బిడ్డలంతా పరిశుద్ధంగా పట్టణాలు నేర్చుకో. దేవుని మందిరం అంటే ఏంటో మనం విన్నాం. ఆ మందిరంలో వచ్చే ఆశీర్వాదాలు అంటే ఏంటో విన్నాం. రేపు వెళ్ళే పరలోక మందిరాల గురించి మనం విన్నాం. ఇవాళ రేపు మందిరం యానివర్సరీ కొరకు మీరు సిద్ధపడి మీ జీవితాన్ని చక్కపరుచుకొని ఇక్కడి నుంచి ప్రభు బంధువులు తీర్మానం చేసుకోండి. ప్రభు నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ పనిలో నీ మందిరంలో వాడబడే కృప దయచేయి. అప్పుడు అన్ని సమకూడి నాకు మేలుగే జరుగుతాయి, నాకు అన్ని మంచిగా జరుగుతాయి. ఆయన ప్రేమించడం అంటే అది ప్రేమించేవారు. ప్రేమించేవారు అంటే అర్థం ఆయన చిత్తాన్ని చేసేవారు, ఆయన సంకల్పం చేత పిలువబడిన వారు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారు. ఎందుకు నేను భూమి మీద వచ్చానో ఆ ఉద్దేశాన్ని, ఎందుకు నన్ను రక్షించాడు, ఎందుకు నన్ను సంఘంలో దేవుడు చేర్చాడు, ఎందుకు నేను దేవుడు బిడ్డతనాన్ని చేశాడు, సంఘంలో నా బాధ్యత ఏంటి, నా పని ఏంటి, గుర్తించిన వాడికి సమస్తము సమకూడి మేలుకోవడం జరుగుతుంది. అంటే కృప దేవుడు నీకు ఈ కుటుంబానికి అనుగ్రహించి తోడేమి కాపాడుగా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. ప్రభావి వందనాలు. ఎంతపడిన వాక్యం అందరూ హృదయాలు ఫలించండి. ప్రభావ మా జీవితాన్ని సరిచేసుకోండి. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మేము కలిగించండి. ఈ రాజ్యం కొరకు పరలోక పట్టణంలో మేము సేవ చేస్తామంట. పరలోక పట్టణంలో సేవ చేసి మేము భూమి మీద సేవ చేయడం మొదలు నేర్పించండి. మిమ్మల్ని గణపరిచి స్తుతించబెట్టడం సిద్ధపరచండి. యోగ్యమైన